దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్యం వినుచున్న బిడ్డలందరినీ దేవుడు ఉచితంగా దీవించి ఆస్వాదించి వారిని వారి కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాది దేవుడు దీవించును గాక. ఆమె ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 42 అధ్యాయం చదువుకుందామండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడదెను? నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది. దేవుడు వాక్యాన్ని దీవించునుగా. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన ప్రియ పరలోక తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభా, మరి వాక్యం ఎంతమంది బిడ్డలు ఏకీభవించారో ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలు ఉన్న సమస్యలను ప్రభా నజరేయుడైన యేసు నామములో విడుదలనిచ్చి ప్రతి కుటుంబంలో రక్షణ మారు మనసు ప్రార్థనా జీవితం దయచేసి మీ ఆశీర్వాదం తరింపండి. మా దేశం చుట్టూ మీ అగ్ని కవచం ఉంచండి. మీ చిత్తమైతే ప్రపంచ యావత్తును శాంతి సమాధానం సమృద్ధి దీవుల ఆశీర్వాదమే కృపతో నింపండి నాయన. మరి ప్రభా తండ్రి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మెండైన దేవుళ్ళ ఆశీర్వాదంతో నింపి నిరక్షణ మార్గంలో నడిపించుకుని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని త్వరలో రాన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.